ఈ రోజు మంత్లీ సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది. మార్కెట్స్ అయితే మాత్రం కొంచెం వాలటైల్ గా మూవ్ అవడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కరెక్షన్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ ఒకనొక స్టేజ్ లో $90 హిట్ అయింది. యుఎస్ సైడ్ నుంచి అయితే మాత్రం చాలా బిగ్ థ్రెట్ అయితే మాత్రం ఇరాన్ కి ఉంది అని చెప్పేసి కమింగ్ డేస్ లోని ఇరాన్ అయితే మాత్రం కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి కొన్ని ఆర్టికల్స్ లో అయితే మాత్రం తెలుస్తుంది. వీటితో పాటు ట్రంప్ కూడా ఈ రోజు ఆఫ్టర్నూన్ ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ కూడా చేశారు. దీనివల్ల అటాక్స్ మళ్ళీ కూడా ప్రారంభమైనాయి. అంటే ముందు దానికన్నా ఇప్పుడు ప్రెసెంట్ రైట్ కొంచెం సివియర్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఇది మార్కెట్స్ ని ఫర్దర్ గా ఎలా ఇంపాక్ట్ అవ్వచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడాలి. వీటితో పాటు గవర్నమెంట్ అయితే మాత్రం మన ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ట్యాక్స్ అయితే మాత్రం పెంచింది. అండ్ అంతేకాదు కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ని కూడా రిలీజ్ చేశారు మనీ కంట్రోల్ వాళ్ళు. ఆ డేటా పాయింట్స్ వల్ల గోల్డ్ కి ఫర్దర్ గా డిమాండ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయేమో అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని గురించి నేను మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తాను. వీటితో పాటు సిల్వర్ గురించి, అలానే బిట్ కాయిన్ అనాలిసిస్, మార్కెట్ ఓవరాల్ వ్యూ, గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడాల్సింది ఉంది. లైక్ వారా ఎనర్జీస్ కంపెనీ ఈరోజు 4% డ్రాప్ అయింది. సేమ్ టైం కర్ణాటక బ్యాంక్ కంపెనీ 5% పెరిగింది. సమ్ అదర్ కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని స్టాక్స్ గురించి, అండ్ వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఓకే, క్లారిటీగా డాట్స్ అన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి కనెక్ట్ చేసి వీడియో ఏదైతే చేస్తున్నానో ఆ వీడియో చూస్తునేటప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.28% పాజిటివ్ గా మూవ్ అయితే సెన్సెక్స్ 0.35% పాజిటివ్ గా మూవ్ అవడం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.1% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.1% నెగిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.04% న్యూట్రల్ విత్ నెగిటివ్ గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.5% డ్రాప్ అయింది. ఈ రోజు డే ఎండ్ అయ్యేసరికి ఇండియా విక్స్ 5.3% స్పైక్ అవుతూ 12.15 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్స్ లో వచ్చిన మొమెంటం అంతా కూడా మిక్స్డ్ అని నేను చెప్పొచ్చు. ఎందుకు అని అంటున్నానంటే లెస్ దెన్ 0.5% ఎప్పుడైనా కానీ మొమెంటం ఇచ్చింది అని అంటే దాన్ని మనం మిక్స్డ్ గా కన్సిడర్ చేయొచ్చు. నిఫ్టీలో వచ్చింది మొమెంటం ఎంత, హార్డ్లీ 0.28, సెన్సెక్స్ లో 0.35, అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో చూసుకుంటే అన్ని కూడా మిక్స్డ్ లో క్లోజ్ అయినాయి. అండ్ ఎస్బీఐ అయితే మాత్రం 1% పాజిటివ్ గా మొమెంటం అయితే ఇచ్చింది. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఐటీ స్టాక్స్ కూడా కొంచెం మిక్స్డ్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ మిక్స్డ్ లో క్లోజ్ అవడానికి కారణం ఏంటి? మంత్లీ ఎక్స్పైరీ అవ్వడం వల్ల నిఫ్టీ అయితే మాత్రం మిక్స్డ్ గా క్లోజ్ అయిందని నేనైతే అనుకుంటున్నా. ఈవెన్ సెన్సెక్స్ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉండడం వల్ల మిక్స్డ్ గా క్లోజ్ అయింది అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసరికి నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ క్రాష్ అయినాయి. మీరు ఇక్కడ చూస్తే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో హెవీగా క్రాష్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు స్పైక్ అయిందని మీరు అడగచ్చు. యాక్చువల్ గా యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. అంతేకాదు ఈ రోజు నైట్ వచ్చేసరికి అమెజాన్, యాపిల్ యొక్క ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. ఆ రిజల్ట్స్ కూడా కొంచెం పాజిటివ్ గా రాగలిగితే యుఎస్ మార్కెట్స్ ని పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. వార్ పరంగా అయితే మాత్రం నెగిటివ్స్ అలానే ఉన్నాయి. కేవలం మార్కెట్స్ లో మొమెంటం రావడానికి రీజన్ అంటే ఇక్కడ చూడండి, నాస్డాక్ ఫ్యూచర్స్ 1.7%, డవ్ ఫ్యూచర్స్ 220 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ న్యూట్రల్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ఫ్యూచర్స్ లో పాజిటివ్ సైడ్ టర్న్ అయిపోవడానికి కారణం అయితే వాళ్ళకి వచ్చిన ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్ గా రావడం బట్టి రికవరీ అనేది కనిపించింది. అందుకే డవ్ జోన్స్ అండ్ నాస్డాక్ లో కొంచెం పాజిటివ్ మొమెంటం అయితే చూడగలుగుతున్నాం. స్టిల్ ఎప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం బ్రెంట్ ఆయిల్ 87.5 దగ్గర, క్రూడ్ ఆయిల్ WTI 84.27 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా కొంచెం మిక్స్డ్ విత్ న్యూట్రల్ గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఇప్పటికీ కూడా హయ్యర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అవడానికి కారణం ఏంటి? మార్కెట్స్ లో ఫర్దర్ గా ఎలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి? ఈ రెండు పాయింట్లు మనం మార్కెట్ గురించి మాట్లాడుకొని కన్క్లూడ్ చేద్దాం. మార్కెట్ గురించి ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు మార్కెట్స్ ఈ రోజు వాలటైల్ గా నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా కంప్లీట్ గా క్రాష్ అవడానికి రీజన్ ఫెడ్ తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. ఫెడ్ కి 12 మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ రేట్ హైక్ చేయమని చెప్పారు, 9 మెంబర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ని అన్చేంజ్డ్ గానే పెట్టమని చెప్పారు. 3 మెంబర్స్ రేట్ హైక్ చేయమని చెప్పడానికి కారణం యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ కూడా టార్గెట్ ని అచీవ్ చేయలేదు. అచీవ్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేయాలని చెప్పారు. ఇంతకు ముందు ఫెడ్ సైడ్ నుంచి మీటింగ్ జరిగినప్పుడు కేవలం 2% మాత్రమే రేట్ హైక్ చేయమన్నారు. ఈసారి 3 అయ్యారు. వీటితో పాటు ఫెడ్ చైర్ కెవిన్ వార్ష్ గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అందులో అతను చెప్పిన దాని ప్రకారంగా నేను ఇన్ఫ్లేషన్ టార్గెట్
నేను అనుకునే దానికంటే తను 2% అనుకుంటున్నాను. మళ్ళీ కొంతమంది సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనగానే 3-4 అని అనుకుంటుంటారు. నేను అనుకున్న ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2% వచ్చేంత వరకు అయితే మాత్రం నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ పైన సెప్టెంబర్ అయితే మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేను. బట్ కాకపోతే సెప్టెంబర్ రిలేటెడ్గా నేను తీసుకున్న డెసిషన్లో అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ నేను అనుకున్న టార్గెట్ ఉంటేనే తీసుకుంటా, లేదనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఏదైతే స్టాండ్ మీద ఉన్నానో అదే స్టాండ్ మీద సెప్టెంబర్స్ టైంలో కూడా నేను ఉంటాను అనేది చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ తగ్గకపోతే తను ఇప్పుడు ఎలా అయితే చాలా స్ట్రాంగ్ హార్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారో అలాంటి కైండ్ ఆఫ్ హార్డ్ డెసిషన్స్ ఆ టైంలో కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా పెద్దగా డెసిషన్ పాజిటివ్ గా రాలేదు కాబట్టి కొంచెం మిక్స్డ్ గా వచ్చింది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ లో ర్యాలీ అనేది కనిపించలే. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు నిన్న పెరగలేదు ఆర్ ఎందుకు పడలేదు అన్నదానికి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. రెండో పాయింట్, క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా హైయర్ లెవెల్ సైడ్ ఉండడం బట్టే మనకి మార్కెట్స్ లో అయితే మొత్తం న్యూట్రల్ మూమెంటం కనిపించింది. క్రూడ్ ఇప్పటికీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గర ఉండడానికి కారణం ఏంటి? మీ అందరికీ తెలుసు, మొన్న ఇరాన్ వాళ్ళు జోర్డన్ మీద అటాక్ చేశారు. యుఎస్ వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు కలిపి ఇరాక్ లో ఉన్న ఇరాన్ యొక్క పీపుల్ మీద అటాక్ చేయడం జరిగింది. దాని తర్వాత సౌదీస్ అయితే మాత్రం సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేశారు. దాని తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఒక 3 ships మీద వెనక్కి వెళ్ళమని చెప్పి అటాక్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. అప్పుడు యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ ఇక మీద వదిలిపెట్టబోము, చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి సమాధానం చెప్తామని చెప్పి ఒక పక్క నుంచి యుఎస్ వాళ్ళు ఇరాన్ మీదకి వార్నింగ్ ఇస్తే, ఇరాన్ అయితే మాత్రం డైరెక్ట్ గా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న జోర్డాన్ పైన, సో సేమ్ టైం వచ్చరికి ఓమన్ పైన, సమ్ అదర్ ప్లేసెస్ పైన అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు అటాక్ చేసినట్టయితే అయితే మాత్రం మనకు కనిపించింది. అండ్ అంతేకాదు యుఎస్ F-35s ని డిస్ట్రాయ్ చేశామని కొంతమంది అయితే ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ఇరాన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పటికైనా మాదే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఏ ఒక్కరు రావాలని ప్రయత్నించినా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఎవరైనా కానీ మాట్లాడినా కూడా వాళ్ళు వదిలిపెట్టబోము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేమైతే మాత్రం వదిలిపెట్టాం. మాకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద కంప్లీట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మమ్మల్ని కానీ యాక్సెప్ట్ చేస్తే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ విజల్స్ అయినా పంపిస్తాం, లేదనుకుంటే మాత్రం ఒక్క కమర్షియల్ షిప్ కూడా అక్కడ పాస్ అవ్వదు అని చెప్పి క్లియర్ గా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన స్టేట్మెంట్స్ కి ట్రంప్ కూడా రిప్లై ఇచ్చారు. ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా ఇరాన్ కి నెక్స్ట్ కమింగ్ డేస్ లోనైతే మాత్రం మేబీ అయితే ఇరాన్ స్టేట్మెంట్ చేసేవి ఎవరైతే హైయర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇప్పటి వరకు వెపన్స్ అయితే లేవు. నేను చైనా వాళ్ళతో మాట్లాడాను, చైనా వాళ్ళు కూడా వాళ్ళకి వెపన్స్ సప్లై చేయనన్నారు. రష్యా కూడా వెపన్స్ సప్లై చేయను అన్నాను. అంతే, ఒకవేళ సప్లై చేస్తే వాళ్ళకి మేము శాంక్షన్స్ విధిస్తామనే భయం వాళ్ళకు ఉంది. సో ఇరాన్ దగ్గర స్లోగా వెపన్స్ అయిపోతున్నాయి. సో మోస్ట్లీ ఇరాన్ వార్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని ట్రంప్ చాలా ధీమాగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి కొన్ని బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయని, ఈ యుద్ధాన్ని ఎలా లేదన్నా 6 నెలల వరకు కంటిన్యూ చేసే క్యాపబిలిటీ మాకు ఉందని, 175,000 కోట్ల రూపాయలు రీసెంట్ గా జరిగిన సీజ్ ఫైర్ టైంలోని వాళ్ళు కమర్షియల్ షిప్ ద్వారా ఎర్న్ చేశారని కూడా చెప్తున్నారు. టోల్ ఫీ కాదు, వాళ్ళ షిప్స్ ని పాస్ చేసుకొని వాళ్ళు 175,000 కోట్ల రూపాయలు ఎర్న్ చేశారని కూడా చెప్తున్నారు. వార్ రిలేటెడ్ గా మేము స్పెండ్ చేసే అమౌంట్ ఇప్పుడు గెయిన్ చేసే అమౌంట్ తో అయితే మాత్రం 6 months కంటిన్యూ అవ్వగలమని కూడా చెప్తున్నారు. ఈ ఫియర్ ఇప్పటికీ ఉండబట్టే, అంటే వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ కొంచెం లాజిక్ గా ఉండబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పటికీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, క్రూడ్ ప్రైస్ ఇలానే హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయితే మన మార్కెట్ లో బుల్లిష్ సైడ్ మూమెంటం వస్తుంది అనేది పక్కన పెడితే, మార్కెట్ లో వాలటిలిటీ అయితే మాత్రం ఇలానే కంటిన్యూ అవుతుంది. కొంచెం మనకి ఐటీ స్టాక్స్ సపోర్ట్ చేయబట్టి నిఫ్టీ ఇలా పాజిటివ్ మూమెంటం ఇస్తుంది. ఇప్పుడు ఐటీ స్టాక్స్ న్యూట్రల్ పొజిషన్ కానీ వెళ్ళిపోతే మాత్రం నిఫ్టీలో అయితే డిప్ కానీ లేకపోతే వాలటైల్ మూమెంటం కానీ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. నా ఒపీనియన్ అయితే మాత్రం నిఫ్టీ 50 రిలేటెడ్గా 23,800 నుంచి 24,500 కమింగ్ డేస్లో కూడా మార్కెట్ ఇలానే వాలటైల్గా ట్రేడ్ అవుతుందని అనుకుంటున్నా. 24,500 సైక్లోజికల్గా కానీ బ్రేక్ చేయగలిగితే మేబీ మనం పాజిటివ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మాత్రం మార్కెట్లో పాజిటివ్ మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకొకటి కూడా చెప్పాలి, నిఫ్టీలోని ఒకవేళ కానీ స్లోగా ఈ మనకి వీకెండ్ దగ్గర పడుతుంది కదా, రేపు ఒక్కరోజే మార్కెట్, మళ్ళీ సాటర్డే సండే హాలిడే, ఎనీథింగ్ సాటర్డే సండేస్ టైమ్స్లో కానీ క్రూడ్ ప్రైస్ కానీ ఒకవేళ కానీ స్పైక్ అయితే మాత్రం మేబీ మార్కెట్స్లో సడన్ గా ఫాల్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీకెండ్ కాబట్టి రేపు అంటే ఆల్మోస్ట్ వీకెండ్కి వస్తుంది కదా, రేపు మార్కెట్లో ఆఫ్టర్నూన్ మోస్ట్లీ వాలటైల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు నైట్కి కానీ ఏమైనా సెటిల్మెంట్ అయినాయి, సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నాం అంటే పర్వాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇస్లామాబాద్ని మళ్ళీ కూడా సీజ్ ఫైర్ కోసం ఇస్లామాబాద్ ప్లేస్ని అయితే మాత్రం ఎంఓయూ కోసం డిస్కస్ చేయడం కోసం పాకిస్తాన్ వాళ్ళు ఆ ప్లేస్ని డిసైడ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇప్పటి వరకు యుఎస్ సైడ్ నుంచి కానీ ఇరాన్ సైడ్ నుంచి అయితే మాత్రం ఎటువంటి
ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మార్కెట్స్లో ఇట్లానే వాలటాలిటీ మొమెంటం కంటిన్యూ అవుతుంది. రేపు ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. క్రూడ్ గా 90 అబౌవ్ క్రాస్ అయితే సైకలాజికల్గా 100కి దగ్గర పడుతుంటే మాత్రం రేపు మార్కెట్స్ క్రాష్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ మార్కెట్స్ క్రాష్ ఇవి ఏవైనా కూడా 23,800 వరకే ఫాల్ లీడ్ చేస్తుంది. అది ఫర్దర్గా బ్రేక్ అయితేనే బిగ్ క్రాష్ కనబడుతుంది. లేదా సో జస్ట్ షార్ట్ టర్మ్లో వాలటైల్ మూమెంటం ఎట్లా ఉందో అలానే ఉంటుంది అనేది నా ఒపీనియన్. టెక్నికల్గా అయితే 23,800 నుంచి 24,500 ఇన్ బిట్వీన్ రేంజ్లోనే ఈ వార్ జరిగినంతసేపు ఈ రేంజ్లోనే ఉండడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే 64,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లోని ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయడం జరగలేదు. ఫస్ట్ పాజిటివ్. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం ఇన్ఫ్లేషన్ టార్గెట్ రిలేటెడ్గా ఇదే హార్డ్ స్టాండ్ తీసుకుంటానని చెప్పారు తప్ప అక్కడ కూడా నెగిటివ్గా ఏం మాట్లాడలేదు. సో దానివల్ల బిట్ కాయిన్ అయితే మాత్రం కొంచెం హయ్యర్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇస్తుంది. సో నా ఒపీనియన్ అయితే మాత్రం బిట్ కాయిన్ స్లోగా 65,500కి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎనీథింగ్ 65,500 బ్రేక్ అయితే అప్ సైడ్ కనబడుతుంది. లేకపోతే 65,500 టచ్ చేసి ఇక్కడ కొన్ని డేస్ కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఒక్కరోజే ఉంది, సాటర్డే సండే ఎప్పుడు కూడా బిట్ కాయిన్లో మొమెంటం ఉండదు. డైరెక్ట్గా ఇంకా మండేనే బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను అప్ సైడ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ రిలేటెడ్గా చూసుకుంటే 4,100 సైకలాజికల్ నెంబర్. ఆయిల్ ప్రైజెస్ ఇంకా హయ్యర్ సైడ్ సస్టైన్ అవ్వడం బట్టి గోల్డ్లో పెద్దగా మొమెంటం మనం చూడలేకపోతున్నాం. మేబీ గోల్డ్ రిలేటెడ్గా సిల్వర్ రిలేటెడ్గా 3,965 నుంచి 4,100 బిట్వీన్లోనే ఉంటుందని అనుకుంటున్నా. ఎనీథింగ్ ఈ 4,100 లెవెల్ కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే ఫర్దర్గా హయ్యర్ సైడ్ చూడగలుగుతాం. లేదా 4,100 నుంచి 3,965 ఇన్ బిట్వీన్లోనే మేబీ గోల్డ్ కూడా కన్సాలిడేట్ అవ్వచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా చూసుకుంటే 60 అనేది ఇంపార్టెంట్ సైకలాజికల్ నెంబర్. సో నిన్న ఫెడ్ ఈవెంట్ పరంగా కూడా ఎటువంటి డెసిషన్ రాకపోవడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ఇలానే కన్సాలిడేట్ అవుతూ ఉండిపోయినాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్లో అయితే మాత్రం క్రూడ్ ప్రైస్ హయ్యర్ లెవెల్స్ దగ్గర ఉన్నంత వరకు వాటిలో పాజిటివ్ మూమెంటం స్ట్రాంగ్గా రావడం అయితే మాత్రం కష్టం. బట్ లోవర్ లెవెల్స్ ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే మాత్రం తీసుకోవచ్చు. వీటితో పాటు టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ ఏదైతే వస్తుందో వాటిని ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవచ్చు. బికాజ్ మెజారిటీ ఆఫ్ ద టెక్ స్టాక్స్ ఇక్కడ డిప్ అయినాయి కదా. ఈ స్టాక్స్ అన్ని ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఎంటర్ అవుదామని అనుకుంటే ఆర్ డిప్స్లో బై చేద్దామని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు అకౌంట్ 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎలా ఈ అకౌంట్ యూజ్ చేయాలనే వీడియో కూడా చూడొచ్చు. వీటితో పాటు మీరు బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్స్ వీటిల్లో ట్రేడ్ చేసుకోవడానికి లెవరేజ్ ఉంటుంది, బట్ వాటికి ఛార్జెస్ ఉంటాయి. సేమ్ టైం 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు, ఎక్స్పైరీ కూడా ఉండదు. ఓకే, నా ఇంపార్టెంట్ పాయింట్స్లో ఈరోజు నేను గోల్డ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా అన్నాను కదా. దానికి రీజన్ మన ఇండియా రూపీ అనేది వీక్ అవుతుంది, 97 కూడా వెళ్ళిపోతుంది. ఒక పక్క వార్ సిచ్యువేషన్స్, ఇంకొక పక్క టారిఫ్స్, అండ్ ఈ రెండు ఇలా కంటిన్యూ అవుతున్నా కూడా మన ఇండియాలో హౌస్ హోల్డ్స్ యొక్క గోల్డ్ డిమాండ్ పెరుగుతూనే వెళ్తుంది. మీ అందరికీ తెలుసు మన ఇండియాలో హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్నంత గోల్డ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర కూడా లేదు. సో అందువల్ల ఇండియన్ కంప్లీట్ హౌస్ హోల్డ్స్ యొక్క గోల్డ్ డిమాండ్ ని తగ్గించడం కోసం గవర్నమెంట్ చాలా డెసిషన్స్ తీసుకుంటుంది. రీసెంట్ గా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో కొన్ని చేంజెస్ కూడా చేసింది. ఇప్పుడు రైట్ నౌ గవర్నమెంట్ ఏం చేసింది అంటే 15% ఇంపోర్ట్ టారిఫ్స్ అయితే మాత్రం ఇంక్రీజ్ చేసింది. సో అయితే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఏం జరుగుతుందంటే 15% ఇంపోర్ట్ టారిఫ్ తో పాటు 3% జిఎస్టీ, మొత్తం గోల్డ్ మీద 18% టారిఫ్ అయితే మాత్రం పెరగబోతుంది. లోకల్గా గోల్డ్ ప్రైజెస్ని ఇంపోర్ట్ తగ్గించడం కోసం, అంటే సింపుల్ చెప్పాలంటే బయట దేశాల నుంచి మన దేశంలోకి ఇంపోర్ట్ని తగ్గించడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం ఈ ఇంపోర్ట్ ఛార్జెస్ని పెంచుతుంది. కానీ ఇక్కడ ఒక ఫియర్ ఉంది, గోల్డ్ డిమాండ్ తగ్గుతుందా అని అంటే అలా చేయడం వల్ల అయితే మాత్రం గోల్డ్ డిమాండ్ తగ్గడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఎందుకు అని అంటున్నానంటే ఇక్కడ ఒక రిపోర్ట్లో ఇచ్చిన దాని ప్రకారంగా 2020తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికైతే మాత్రం గోల్డ్ డిమాండ్ డిక్లైన్ అయిందని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడండి జూన్లో 6% ఫాల్ అయిందంట ఆల్మోస్ట్. అంటే జూన్లో గోల్డ్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య 6% తగ్గింది. 100 టన్నులు గోల్డ్ కొంటే ప్రతి నెల కూడా ఈసారి 94 టన్నులే కొన్నారు. సో 6 tons తగ్గింది. కానీ గవర్నమెంట్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అని చెప్తున్నారు. కష్టం అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మన ఇండియాలోని ఇల్లీగల్గా మోస్ట్లీ వచ్చేసరికి, అంటే కంప్లీట్ ఇల్లీగల్గా వచ్చేసరికి సప్లై చేసేది ఎక్కువ అవుతుందనంట. ఎందుకంటే మే 13 నుంచి జూన్ 30 టైంలో అప్రాక్సిమేట్లీ 160.91 kgs గోల్డ్ అయితే మాత్రం సీజ్ చేశారంట. అంతకుముందు 86 kgs. ఏప్రిల్ 1 నుంచి మే 12 టైంలో 86 kgsని సీజ్ చేస్తే
మే 13 నుంచి జూన్ 30 టైంలో 160 kgs. అంటే కరెంట్లీ వచ్చేసరికి ఈ స్మగుల్ గూడ్స్ లాగా కంప్లీట్గా ఏదైతే ఇండైరెక్ట్గా తెచ్చుకుంటున్నారో దానివల్ల వచ్చేసరికి ఈ స్మగుల్ గుడ్స్ నెంబర్ అయితే మాత్రం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ని తగ్గించినప్పుడు ఈ స్మగుల్ గుడ్స్ ద్వారా వచ్చే గోల్డ్ అనేది ఆ టైంలో చాలా రిస్ట్రిక్ట్ చేయగలిగారంట. ఆ డేటాను కూడా ఇచ్చారు చూడండి. 2024లో 69.2 మెట్రిక్ టన్స్ స్మగ్లింగ్ డ్రాప్ అయింది. సో 2025లో 156 టన్స్కి అయితే మాత్రం ఎర్లియర్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో 20.4 టన్స్కి అయితే మాత్రం ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ ఛార్జెస్ తగ్గించడం వల్ల అయితే మాత్రం అక్కడికి వెళ్ళిందని కూడా చెప్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా సో 2024 స్మగుల్ గుడ్స్ 69.2 మెట్రిక్ టన్స్కి వెళ్తే సో అప్పుడు ఎంత 2023లో 156, నేను రాంగ్ వేలో చెప్పాను. 2023లో 156.1 టన్స్, అదే 2023లో ఇండియాలోకి గోల్డ్ స్మగుల్ అయితే 2024లో 69.2కి వచ్చిందంట. 2025లో 20.4 టన్స్కి వచ్చింది. ఇదంతా ఎందుకు? ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది కట్ చేయడంతో. ఇప్పుడు రైట్ నో మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ పెంచితే గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. 2023లో 150 టన్స్ ఏదైతే స్మగ్లింగ్ జరిగిందో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో లాస్ట్ 1 monthలోనే 160 kgs గోల్డ్ అయితే మాత్రం స్మగ్లింగ్ ద్వారా దొరికిందని కూడా చెప్తున్నారు. దాన్ని సీజ్ చేశామని కూడా చెప్తున్నారు. ఇండియాలోని స్మగ్లింగ్ గోల్డ్ వస్తే డిమాండ్ ఇంక ఇలానే ఉంటుంది, బంగారపు ప్రైజులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి అని చెప్పి కరెంట్లీ అయితే మాత్రం చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇలా ఉన్నా కూడా గోల్డ్ ప్రైజెస్ పెరగచ్చు అని కూడా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఉన్న గోల్డ్కి ఇండియాలో ఉన్న లోకల్ డిమాండ్ ఉన్న గోల్డ్కి కంప్లీట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్లో ఉన్న గోల్డ్ కన్నా మన ఇండియాలో 18% ఎక్స్ట్రా, అంటే 10 లక్షల రూపాయలు గోల్డ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటే 1,80,000 ఎక్స్ట్రా పడుతుంది. 11,80,000 వీళ్ళు ఇక్కడ అమ్మాలి. కానీ ఇక్కడ కొంతమంది స్మగ్లింగ్ గోల్డ్ ని 11 లక్షలకి అమ్ముతున్నారు అనమాట. గోల్డ్ కొంతమందికి తక్కువ ప్రైస్కి వస్తుంది. దీనివల్ల టైటాన్ జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి కదా, లీగల్ గా అమ్ముకునే వాళ్ళకి లాభపడే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయని చెప్తున్నారు. చాలా మంది జిఎస్టీ బిల్ లేకుండా, హాల్ మార్కులు లేకుండా నార్మల్ గా బయటే కొనేసుకుంటారని అప్డేట్ కూడా ఇస్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే గోల్డ్ రిలేటెడ్ గా ఇండియాలో డిమాండ్ అయితే మాత్రం ఇంకా అలానే ఉంటుంది. సో బట్ కాకపోతే మీరు జ్యువెలరీ షాప్స్ కన్నా బయట నార్మల్ గా కొనుక్కుంటే అక్కడ గోల్డ్ అయితే మాత్రం తక్కువగా దొరుకుతుంది అని చెప్పి వీళ్ళైతే మాత్రం వెబ్సైట్లో చెప్తున్నారు. కానీ ఎవరు కూడా అట్లా చేయడానికి ట్రై చేయొద్దు. జిఎస్టీ బిల్లు లేకున్నా అండ్ సేమ్ టైం హాల్ మార్క్స్ ఇవేమీ లేకుండా మీరు తీసుకుంటే తర్వాత గవర్నమెంట్ రైడ్ చేసినా జిఎస్టీ బిల్ లేదు కాబట్టి ఆ గోల్డ్ అనుకునే దానికన్నా లిమిట్ పెరిగితే మాత్రం డెఫినెట్గా మనకి పెనాల్టీ పడుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే హాల్ మార్క్ ఉంటే ట్రస్టెడ్, హాల్ మార్క్ లేకపోతే ట్రస్ట్ అయితే మాత్రం కాదు. బట్ కాకపోతే ఇండియా ఇంపోర్ట్ పర్సెంటేజ్ ఏదైతే పెంచిందో మేబీ తొందరలో దీని మీద ఒక డెసిషన్ కూడా వస్తామని అప్డేట్ కూడా ఇచ్చారు. ఇది గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న న్యూస్ అయితే. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే డిక్సాన్ టెక్నాలజీస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఈపాక్ట్ డ్యూరబుల్స్, ఈ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్ గా మూవ్ అయినాయి. ఈ స్టాక్స్ పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రతి కంపెనీస్ కి కూడా గవర్నమెంట్ ఒక మ్యాండేటరీ కండిషన్ పెట్టింది. అదేంటంటే బిఏఎస్ సర్టిఫికేషన్ కంపల్సరీగా వాళ్ళకి ఉండాలని చెప్పి. ఈ బిఏఎస్ సర్టిఫికేషన్ టైమింగ్ అనేది అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ గవర్నమెంట్. బట్ కాకపోతే డ్యూ టు కంపెనీస్ రిక్వెస్ట్ దాన్ని నెక్స్ట్ ఇయర్ 2027 జనవరికి అయితే మాత్రం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బిఏఎస్ సర్టిఫికేషన్ లేక వీళ్ళకి కొన్ని లేవు. సో దానివల్ల వచ్చేసరికి ఇప్పుడు రైట్ నా అది ఎక్స్టెండ్ చేయడంతో టైం ఉంది కాబట్టి కంపెనీస్ లో కొంచెం పాజిటివ్ మొమెంటం చూసాం. మజ్గాన్ డాక్ షిప్ బిల్డ్ కంపెనీ 0.49% హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. యాక్చువల్గా మజ్గాన్ డాక్ షిప్ బిల్డ్ కంపెనీకి అయితే మాత్రం జర్మనీ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్ అయితే రావచ్చు అనే అప్డేట్ ఉంది. బికాజ్ ఇండియా జర్మనీ రెండు కలిపి ఎంఓయూ సైన్ చేసుకుంటున్నాయి, ఎంఓయూ సబ్మెరైన్ డీల్ కోసం. ఒకవేళ అది కంప్లీట్ అయితే మజ్గాన్ డాక్ షిప్ బిల్డ్కి అయితే మాత్రం ఒక బిగ్ ఆర్డరే రావచ్చు అనే అప్డేట్స్తో ఈరోజు ఈ స్టాక్ కొంచెం పాజిటివ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. వార్ ఎనర్జీస్ కంపెనీ ఈరోజు 4% డిప్ అయింది. వారే రిలేటెడ్ గా చూసుకుంటే వారే కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. వారే ఎర్నింగ్స్ లో లాస్ట్ టైం టాప్ లైన్ చూడండి 4,426 నుంచి 7,932కి వెళ్ళింది. టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్మెంట్ అయింది. బాటమ్ లైన్ 773 crore నుంచి 892 crore వెళ్ళింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో 23% నుంచి 18% అయితే మాత్రం డిప్ అయింది. వార్ ఎనర్జీస్ మేనేజ్మెంట్ కూడా 1 lakh crore ఆర్డర్ బుక్ అయితే మాత్రం కమింగ్ క్వార్టర్లీస్ లో గ్రో అవుతామని కూడా చెప్తున్నారు. కమింగ్ క్వార్టర్లీస్ లో ఎబిటా మార్జిన్స్ రెండు కూడా గ్రో అవుతాయనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో దానివల్ల వార్ ఎనర్జీస్ కంపెనీలో ఈరోజు స్టార్టింగ్ 7% డిప్ అయినా కూడా 4% నెగిటివ్ గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 1.3% డ్రాప్ అవడం అయితే మాత్రం మనం చూసాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 2,616 crore నుంచి 3,063 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ మార్జిన్ కూడా 29 నుంచి 31% వెళ్తే
583 crore నుంచి బాటమ్ లైన్ 715 crore కి వెళ్ళింది. ఎసెట్ క్వాలిటీ అయితే మాత్రం కొంచెం ఫ్లాట్ లో వచ్చింది. సో దానివల్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో కొంచెం డ్రాప్ అయితే చూడగలిగాం. ఎంటార్ టెక్నాలజీస్ కంపెనీ 5% అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ లో అయితే మాత్రం పాజిటివ్ వస్తుందని ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఈ రోజు ఈ కంపెనీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. నెంబర్స్ పరంగా చూస్తే 157 crore నుంచి టాప్ లైన్ 361 crore కి ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది. 18% నుంచి 24% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయితే 11 crore నుంచి అయితే మాత్రం 50 crore కి ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ నెంబర్స్ అన్ని కూడా 3 to 4 times పెరగడంతో ఈ రోజు ఈ స్టాక్ లో అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అవడం మనం చూడగలిగాం. కర్ణాటక బ్యాంక్ ఈ రోజు 4% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూసాం. అండ్ కర్ణాటక బ్యాంక్ పరంగా మీరు చూసుకుంటే కర్ణాటక బ్యాంక్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ లో అయితే మాత్రం 2261 నుంచి 2383కి వెళ్ళింది. ఫినాన్షియల్ మార్జిన్స్ అయితే -0% నుంచి 8%కి వెళ్తే నెట్ ప్రాఫిట్ 292 crore నుంచి 419 crore కి వెళ్ళింది. అన్నింటికన్నా మేజర్గా ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే అసెట్ క్వాలిటీ 3.46% నుంచి 2.58% డిక్లైన్ అయితే 1.44% నుంచి 0.87% డ్రాప్ అయింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా డిక్లైన్ అయింది. అసెట్ క్వాలిటీ కొంచెం మంచిగా రాబట్టి ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. జెన్సా టెక్నాలజీ కంపెనీ ఈరోజు 2.6% హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. జెన్సా టెక్నాలజీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్గా చూసుకుంటే 1385 crore నుంచి 1508 crores టాప్ లైన్ ఇంప్రూవ్ అయితే 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. 182 crore నుంచి 184 crore కి వెళ్ళింది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో డిక్లైన్ వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్లో కూడా కొంచెం ఫ్లాట్గా రాబట్టి ఈ స్టాక్లో డ్రాప్ అయితే చూడగలిగాం. హెచ్ఆర్ మోటార్స్ కంపెనీ 1.7% హైయర్ సైడ్ మూవ్ అయింది. రేటింగ్ ఏజెన్సీస్ ఈ కంపెనీ మీద 15% టార్గెట్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటి ఎర్నింగ్స్ రిలేటెడ్గా చూస్తే కంపెనీ ఎర్నింగ్స్లో కూడా టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ మంచిగా ఇంప్రూవ్ అయినాయి. 5042 crore నుంచి 6632 crore కి వెళ్తే 24% ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 1205 crore నుంచి 1463 crore కూడా బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా నెంబర్స్ అన్ని కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాయి. ఈవెన్ హెచ్ఆర్ మోటార్స్ యొక్క మేనేజ్మెంట్ గైడెన్స్ లో కూడా వాళ్ళు ఇచ్చిన మేజర్ అప్డేట్ లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం phase 1 గ్రీన్ఫీల్డ్ ఎక్స్పెన్షన్ కోసం 1225 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని, ఫైనాన్షియల్ ఇయర్ 30కి 4.5 మోటార్ సైకిల్స్ యాన్యువల్లీ డెలివరీ చేసే కెపాసిటీని పెంచుకుంటామని కూడా చెప్తున్నారు. ఇయర్కి 24.5 lakh యూనిట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్ చేయడానికి అయితే మాత్రం వీళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటామని చెప్పడంతో ఈ స్టాక్ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఐఆర్బి ఇన్ఫ్రా కంపెనీ 1.3% అప్ సైడ్ మూవ్ అయింది. ఒకనొక స్టేజ్లో అయితే మాత్రం 3% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం కూడా చూడగలిగాం. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా రిలేటెడ్గా చూసుకుంటే టాప్ లైన్ ఆల్మోస్ట్ 2099 crore నుంచి 2137 crore కి వెళ్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 45% నుంచి 54%కి వెళ్ళింది. బాటమ్ లైన్ 202 crore నుంచి 306 crore కూడా వెళ్ళింది. టాప్ లైన్ బాటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వబట్టి ఐఆర్బి ఇన్ఫ్రా స్టాక్ లో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. గో కలర్స్ కంపెనీ ఈ రోజు 6% అప్ సైడ్ మూవ్ అయింది. గో కలర్స్ అంటే నేమ్ మీ అందరికీ తెలుసు కదా, గో ఫ్యాషన్ అని చెప్పేసి. గో ఫ్యాషన్ నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే టాప్ లైన్ రిలేటెడ్ గా లాస్ట్ టైం ఏమో 223 crore, ఈ సైడ్ కూడా 223 crore 31% నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% డిక్లైన్ అయింది. 22 crore నుంచి 16 crore. ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం ఇంకా తక్కువ ఉంది. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా కొంచెం పాజిటివ్ గా చేయబట్టి స్టాక్ రికవరీ అవ్వగలిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీస్ ఎర్నింగ్స్ అయితే రిలీజ్ అయినాయి, కానీ మేనేజ్మెంట్ టాక్స్ పాజిటివ్ గా ఇవ్వలేదు. ఈ క్వార్టర్లీ కన్నా నెక్స్ట్ క్వార్టర్లీ సేల్స్ అయితే మాత్రం డ్రాప్ అవుతాయని ముందే చెప్పేశారు. బట్ నెంబర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ రాబట్టి స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. 45,529 నుంచి 58,188కి వెళ్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% నుంచి 19%కి వెళ్ళింది. ఆల్మోస్ట్ బాటమ్ లైన్ వచ్చేసరికి 4,377 నుంచి 5,998కి ఇంప్రూవ్ అయింది. బట్ మేనేజ్మెంట్ టాక్స్ లో నెక్స్ట్ క్వార్టర్లీ వీక్ వస్తుందని ముందే చెప్పేశారు. సో నెక్స్ట్ క్వార్టర్లీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ స్టాక్ పైన ఉంటుంది అనేది నా ఒపీనియన్. క్లియర్ గా చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అని అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.